మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, మీ తండ్రి ఆత్మయే నోట మాట్లాడు. ఏమన్నారండి? మీ తండ్రి ఆత్మ. 12 మంది శిష్యులారా, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు. సొంత మాటలతో వాక్యం చెప్పకూడదు, సొంత కల్పనతో వాక్యం చెప్పకూడదు. దేవుని బిడ్డలారా, నా తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతాడు అనగా శిష్యుల ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ నిల్చున్న యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇర్మియా, నీ నోటిలో నా మాటలు ఉంచాను. ఓ యెహెజ్కేలు, ఈ గ్రంథపు చుట్టను నువ్వు తినుము. ఓ శిష్యులారా, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, నా తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చక్కగా చూడండి బిడ్డలారా, సేవకులు, యాజకులు, అభిషిక్తులు సొంతగా వాక్యం చెప్పకూడదు.